విజయసాయిరెడ్డి ఆయన వద్దనుకున్న జనం కావాలనుకుంటున్నారో లేదో తెలియకపోయినా రాజకీయం మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతోంది. పదవికి రాజీనామా చేశానని, రాజకీయ సన్యాసం చేశానని సాయిరెడ్డి ప్రకటించినప్పటికీ ఆయన ప్రతి కదలిక వైరల్ అవుతోంది. వైసీపీలో నిన్నటి నెంబర్ 2 ఇప్పటిదాకా ఆ పార్టీ తప్పితే వేరు గడప తొక్కలేదు. ఇప్పుడు అన్ని వర్గాలను టచ్ చేస్తున్నారు. ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నారో, ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ప్రవర్తిస్తున్నారు అన్న ఫీలింగ్ జనంలో ఉంది. అది నిజం కూడా కావచ్చు. రాజీనామా చేసిన తర్వాత వారం రోజుల్లోనే సాయిరెడ్డి అనేక పనులు చేశారు. చాలా మందిని కలిశారు. సాయిరెడ్డి కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారని, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో టచ్లో ఉన్నారని తొలుత రాసింది కేటీవీనే అని మర్చిపోకూడదు. 2 రోజుల తర్వాత మాత్రమే మిగతా మీడియా దాన్ని అందుకుంది. షర్మిల నివాసానికి వెళ్లి 3 గంటల పాటు సాయిరెడ్డి చర్చలు జరిపారని కేటీవీ వార్తనే చెబుతూ మిగతా మీడియా కోడై కూస్తోంది. ఇంతకీ సాయిరెడ్డి ఎందుకు వెళ్లారో ఆయన చెప్పరు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కాంగ్రెస్తో బంధం కోసమే ఆయన వెళ్లారు. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉండొచ్చని పేరు ప్రచురించేందుకు, ప్రసారం చేసేందుకు ఇష్టం లేని ఒక వైసీపీ నేత కేటీవీతో చెప్పారు. నిజానికి వైసీపీకి సాయిరెడ్డి దూరం కాలేదని, అదంతా ఒక గేమ్ ప్లాన్ అని సదరు నేత అనుమానిస్తున్నారు. చంద్రబాబు బీజేపీతో ఉన్నంత వరకు జగన్కు ఆ పార్టీతో స్నేహం కుదరదని తేలిపోయింది. కేసుల విషయంలో స్లో వెళ్లడానికి ఇబ్బందేమీ లేకపోయినా రాజకీయ విషయాల్లో దూరంగానే ఉండాలని బీజేపీ నేతలు జగన్ రెడ్డికి తెగేసి చెప్పారట. అందుకే కాంగ్రెస్తో స్నేహంగా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉంటుందన్నది జగన్ ఆలోచిస్తున్నారట. పైగా జరిగిందేదో జరిగిపోయింది. ఇక షర్మిలతో కూడా గొడవలు వద్దని కూడా ఆలోచిస్తోన్న వేళ సాయిరెడ్డి అటు రాజకీయంగానూ ఇటు కుటుంబ పరంగానూ రాయబారానికి వెళ్లారని వైసీపీ నేతల అనుమానం. చంద్రబాబు ఆయన నాయకత్వంలో ఉన్న కూటమిని ఇప్పటి నుంచే ఒత్తిడిలో ఉంచాలంటే ఒకవైపు వైసీపీ, మరోవైపు కాంగ్రెస్ నుంచి నరుక్కు రావాలి కదా. సాయిరెడ్డి తన బహుముఖ ప్రజ్ఞను ఉపయోగించాలనుకుంటున్నారు. అన్ని వర్గాలతో టచ్లో ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా పనికి వస్తుందని భావిస్తూ ఉంటారు. టీడీపీ మీడియా పెద్దలతో ఆయనకు మాత్రమే క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. బయటకు వారిని తిడతారు, లోలోన స్నేహం పాటిస్తున్నారు. ఇప్పుడు కూటమి నేతలతో కూడా అదే గేమ్ ఆడాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ను ఇప్పటికే టచ్ చేశారని, అవకాశం వచ్చినప్పుడు చూద్దాంలే అని ఆయన ఫోన్లోనే భుజం తట్టారని తెలుస్తోంది. కాకపోతే కూటమి నుంచి తనకు మద్దతుపై సాయిరెడ్డికి ఎలాంటి క్లారిటీ లేదు. చంద్రబాబుకు ఆయనంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. చంద్రబాబుతో తనకు రాజకీయ వైరం తప్పితే వ్యక్తిగత గొడవలు లేవని చెప్పుకున్నంత మాత్రాన దగ్గరకు రానిస్తారని అంచనా వేయకూడదు. పైగా బీజేపీ వారికి సాయిరెడ్డి పైన, ఆయన మంచితనం పైన విశ్వాసం లేదు. విజయ్ సాయిరెడ్డి ఈజ్ అ మోస్ట్ అంట్రస్ట్ వర్తీ పర్సన్ అని ఒకానొక సందర్భంలో బీజేపీకి చెందిన ఒక పెద్ద నేత వ్యాఖ్యానించారని వైసీపీ వాళ్ళు చెబుతారు. అయినా కేంద్రంలో అధికార పార్టీ కావటంతో మోదీని కానీ, అమిత్ షాను కానీ, నడ్డాను కానీ అంత దూరంలో చూడగానే సాయిరెడ్డి ఇక్కడనే ఒంగోని నిల్చుంటారు. వంగి వంగి సలాములు కొడతారు. ఆ విషయంలో జగన్ రెడ్డి కూడా ఒకసారి విజయసాయిరెడ్డిపై కోపడ్డారట. బీజేపీ వాళ్ళు కనిపించినప్పుడల్లా వంగునే పద్ధతి బాగోలేదని జగన్ సున్నితంగా మందలించినా సాయిరెడ్డిలో ఎలాంటి మార్పు రాలేదు. రాజకీయాలకు దూరం జరిగినట్లు చెప్పుకుంటున్నా విజయసాయి ఇప్పుడు రాజకీయ చౌరస్తాలో నిలబడి ఉన్నారు. ఆ 4 రోడ్ల కూడలిలో ఏది మంచిదారో ఆయనకు అర్థం కావటం లేదు. మళ్లీ వైసీపీలోకి వెళ్లేందుకు మార్గాలు తెరిచే ఉన్నాయంటున్నారు. కాకపోతే వైసీపీకి మంచి భవిష్యత్తు ఉందా లేదా అన్నదే ఆయనకు అర్థం కావటం లేదు. మరి అటు కూటమి, ఇటు కాంగ్రెస్ పార్టీ ఎందులోకి ఎవరు రాణిస్తారో విశ్వాసం కలగటం లేదు. ఒక రకంగా ఆలోచిస్తే సాయిరెడ్డికి ఎక్కువ టైం కూడా లేదు. తాత్సారం చేసే పరిస్థితి చెయ్యి దాటిపోయే ప్రమాదము ఉంది. సాయిరెడ్డి దుస్థితి నా గర్కా నా ఘాట్కా అన్నట్లుగా మారిపోతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.